ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సెషన్. ఈరోజు మనం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో ఆటోమేటిక్ అప్డేట్స్ని ఎలా డిజేబుల్ చేయాలో తెలుసుకుందాం. ఆటోమేటిక్ అప్డేట్స్ డిజేబుల్ చేయాలంటే ముందుగా రన్ డైలాగ్ బాక్స్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. విండోస్ +R ప్రెస్ చేసి services.msc అని టైప్ చేసినట్లయితే మనకి సర్వీసెస్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ సర్వీసెస్ విండోలో మనం విండోస్ అప్డేట్ అనే సర్వీస్ని మనం లొకేట్ చేసుకోవాలి. అలా చేయాలి అంటే ముందుగా W అనే లెటర్ని టైప్ చేసినట్లయితే విండోస్తో అసోసియేట్ అయిన సర్వీసెస్ అన్ని మనకు చూపిస్తుంది. ఇందులో మనం విండోస్ అప్డేట్ అనే సర్వీస్ని సెలెక్ట్ చేసుకొని స్టార్టప్ టైప్ అనేది ఆటోమేటిక్ అని చూపిస్తుంది కదా, ఇది బై డిఫాల్ట్గా ఉంటుంది. ఈ ఆటోమేటిక్ టైప్ని మనం డిజేబుల్లో పెట్టుకొని అప్లై చేసి ఓకే చేసినట్లయితే ఆటోమేటిక్ అప్డేట్స్ అనేవి మనకి డిజేబుల్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం ఆటోమేటిక్ అప్డేట్స్ని విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో డిజేబుల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ టైం.